తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ మధ్య కాలంలో భార్యల చేతిలో భర్తలు చనిపోతున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హనీమూన్ కోసం వెళ్లి భర్తను చంపిన సోనం, తన ప్రియుడి కోసం భర్తను చంపిన ఐశ్వర్య. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. భార్య, ఆమె బంధువులతో పాటు పోలీసులు పెట్టే టార్చర్ భరించలేక ఓ వ్యక్తి సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. తాను పడ్డ ఆవేదన, బాధ ఏంటో ప్యాంటుపై రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన అందరి హృదయాలను కదిలించి వేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఈ వివరాల స్టోరీలో చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. మౌదర్వాజా పోలీస్ స్టేషన్ పరిధిలోని చేడానాగ్ల గ్రామానికి చెందిన 25 ఏళ్ల దిలీప్ సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్యాంట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు తన ప్యాంటుపై పెన్నుతో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానో రాశాడు. అందులో పోలీస్ స్టేషన్లో తనను కొట్టడం, తన భార్య, అత్తమామలు పెట్టిన టార్చర్ గురించి పేర్కొన్నాడు. ఈ కేసులో 2 కానిస్టేబుల్, భార్య, మామ, బావమర్దిపై కేసు నమోదు చేయాలని ఎస్పీ డాక్టర్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశించారు. ఫరూఖాబాద్ జిల్లాలోని గుటాసి గ్రామానికి చెందిన రామ్ రయీస్ కొడుకు దిలీప్ కుమార్. మంగళవారం ఉదయం దిలీప్ కుమార్ విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని ప్యాంటుపై ఆత్మహత్య గల కారణాలను రాసి ఉండటం గమనించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించి ప్యాంట్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. చనిపోయే ముందు దిలీప్ తన ప్యాంటుపై రాసిన వివరాల ప్రకారం తన భార్య కొంతకాలంగా ప్రతి విషయంలో గొడవ పడుతోందని, ఈ క్రమంలోనే తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని రాశాడు. 2 పోలీసులు యశ్వంత్ యాదవ్, మహేష్ ఉపాధ్యాయ్ తనను స్టేషన్ కి పిలిపించి అన్యాయంగా కొట్టారని తెలిపాడు. వారిద్దరూ 50,000 డిమాండ్ చేశారని, ఒకవేళ ఇవ్వకుంటే రోజు కొడతామని బెదిరించినట్లుగా నోట్లో రాశాడు. ప్యాంటుపై రాసి ఉన్న నోటు ప్రకారం దిలీప్ మామ బన్వారీలాల్, బావమర్దులు రాజు, రజనీష్ రాజ్పుత్తో పాటు హతియాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ యశ్వంత్ యాదవ్, మహేష్ ఉపాధ్యాయులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామన్నారు ఎస్పీ. ఇదిలా ఉంటే తన కొడుకుని మానసికంగా, శారీరకంగా హింసించి అన్యాయంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారని దిలీప్ తండ్రి రామ్ రయీస్ మౌదర్వాజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దిలీప్నకు తన భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన భార్య పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. సోమవారం పోలీసులు దిలీప్ను హతియాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ దిలీప్ని కొట్టి కేసు లేకుండా కాంప్రమైజ్ చేసేందుకు 50,000 డిమాండ్ చేశాడు. మరో కానిస్టేబుల్ మహేష్ ఉపాధ్యాయ్ 40,000 తీసుకుని ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చాడు. అక్కడ అవమానం భరించలేక దిలీప్ ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దిలీప్ ఆత్మహత్యపై ఎస్పీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, కొంతకాలంగా దిలీప్, అతడి భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దిలీప్ భార్య మౌదర్వాజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతనిని స్టేషన్కు తీసుకొచ్చి రాజీ కుదిర్చారు. ఆ సమయానికి ఆమె పుట్టింటి వాళ్ళు కూడా స్టేషన్కు వచ్చారు. ఇంటికి వెళ్లి దిలీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోయే ముందు ప్యాంటుపై భార్య, తండ్రి, సోదరుడు, అతని భావమర్ది, 2 కానిస్టేబుల్ సహా 5 పేర్లను రాశాడు. ఈ 5 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.